మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుకున్నాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని దేవుడు 2023 సంవత్సరముల క్రితము ఈ భూమి మీద జన్మింపజేసినప్పుడు జ్ఞానులు యేసుక్రీస్తు వారిని గుర్తెరుగుతున్నారు. ప్రియులారా, జ్ఞానులు యేసుక్రీస్తు వారిని గుర్తెరుగుతున్నారు. ఎలాగ గుర్తెరుగుతున్నారంటే, యూదుల రాజుగా ఉండబో ఒక అతను
జన్మించి ఉన్నాడని. ఎందును బట్టనగా ఆకాశమునందు వారు నక్షత్రమును చూశారు. ఆ నక్షత్రము అంతకు మునుపు ఉన్న నక్షత్రం లాంటి ఒక నక్షత్రము కాకుండా అది ఒక ప్రత్యేకమైన నక్షత్రముగా కనిపించుతున్నది ప్రియులారా. ఎందును బట్టనగా దేవుడు అబ్రహామును ఇంట్లో నుంచి వెలుపలికి రమ్మని పిలిచి ఆకాశం వైపు అబ్రహామును తలెత్తి చూడమని చెప్పాడు ప్రియులారా. ఆ ఆకాశము తట్టు అబ్రహాము తలెత్తి చూచినప్పుడు అతడు నక్షత్రములు అతని కంటికి కనిపించుచున్నవి. దేవుడు అబ్రహాముతో ఈ నక్షత్రములను నీవు ఎంచగలవా అని ప్రశ్నించాడు ప్రియులారా. అబ్రహాము ఆకాశమంతా చూచి, దేవా, నేను ఈ నక్షత్రములను లెక్కించలేను అని చెప్పినప్పుడు అబ్రహాము, నీ పిల్లలను నేను ఈ విధంగా వ్యాపింపజేస్తానని చెప్పి దేవుడు అబ్రహాముతో సెలవిచ్చాడు. ఆ నక్షత్రంలో వలె దేవుడు తన పిల్లలను వ్యాపింపజేస్తానని సెలవిచ్చిండు. ఆ నక్షత్రములనే ఇప్పటి వరకు కూడా మనము ఆకాశమునందు చూస్తున్నాం ప్రియులారా. అయితే మామూలుగా కనబడు నక్షత్రములు అవన్నీ. ఆ నక్షత్రములలో ప్రత్యేకింపబడిన నక్షత్రము ఒకటి ఉదయించేది. ఆ నక్షత్రము ఒక రాజుని సూచిస్తున్నది ప్రియులారా. ఆ రాజు అందరి వలె రాజ్యాన్ని పరిపాలించు రాజుగాను, అందరు రాజుల వలె జన్మించిన రాజుగాను, అందరు రాజుల వలె పేరు ప్రఖ్యాతి పొందుకున్న రాజుగాను లేడు. కానీ రాజులు అందరికన్నా గొప్పవారు, గనులకు అందరికన్నా గొప్ప రాజై ఉంటున్నాడు గనక ఆ నక్షత్రం వలె కాకుండా ప్రత్యేకింపబడిన నక్షత్రముగా ఆ నక్షత్రము దాని యొక్క సౌందర్యమును, దాని యొక్క వెలుగును అది ప్రకాశించినప్పుడు జ్ఞానులు గుర్తుపట్టారు ప్రియులారా. వాళ్ళు గుర్తుపట్టి ఆ నక్షత్రముండు చోటునకు ప్రయాణమై వెళ్ళారు. వారు వెళుచున్నప్పుడు వారికి ఆ నక్షత్రము యెరూషలేములోనికి వెళుచున్నది. వారు కూడా యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు వారు ఏమనుకున్నారంటే, తమ జ్ఞానమును బట్టి రాజు గృహంలోనే కదా జన్మిస్తాడని చెప్పి రాజు భవనమునకు నేరుగా వెళ్ళిపోయేశారు ప్రియులారా. మేము తూర్పు దేశం నుంచి వస్తున్నాము, మేము రాజుని కలుసుకోవాలని చెప్పి వర్తమానం పంపించినప్పుడు అప్పుడు రాజుగా ఉన్నటువంటి హేరోదు యొద్దకు ఆ జ్ఞానులను పంపించినప్పుడు ఆ జ్ఞానులు రాజును చూడంగానే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అతన్ని మేము పూజించుటకు వచ్చి ఉంటిమని చెప్పి ఆ జ్ఞానులు తెలియపరిచారు ప్రియులారా. అప్పుడు యూదయాను పరిపాలించు రాజు హేరోదే గనక హేరోదు అలాగనా రాజు జన్మించి ఉన్నాడా అని అతను కలవరపడిపోయి శాస్త్రులను, ప్రధానులను
వారందరిని సమకూర్చి ఆయన ఏం జరుగుతున్నది ఇక్కడ? ఈ జ్ఞానులు తూర్పు నుంచి వచ్చి ఉన్నారంట. వీరు ఒక నక్షత్రమును చూచి ఆ తదుపరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నారు. ఏంటి సంగతి అని చెప్పి వారిని విచారించి చూడమన్నప్పుడు వారు గ్రంథములను విప్పి ఇలా వర్తమానము రాజుకు అందజేయుచున్నారు. ప్రియులారా, బెత్లెహేమును గురించి వారు పలుకుచున్నారు. ఏమని పలుకుచున్నారంటే, యూదయ బెత్లెహేమ, నీవు స్వల్పమైన దానవు కాదు. యూదయ బెత్లెహేము స్వల్పమైన గ్రామం. ప్రియులారా, అది దేవుని చేత ఈ భూమి మీద ప్రత్యేకింపబడిన స్థలం. అది దేవుడు ఆ స్థలాన్ని పరిశుద్ధపరిచి ఉన్నాడు. దేవుడు ఆ స్థలములో దావీదు యొక్క పట్టణమును కట్టిన వాడై ఉంటున్నాడు. దేవుడు ఆ స్థలంలో దావీదుకు సింహాసనమును దయచేసి గొప్ప రాజుగా అతన్ని తన ప్రజలను ఏలుటకు నియమించిన వాడై ఉంటున్నాడు. కనుక దావీదు కాలంలో అది గొప్ప పట్టణముగాను, దావీదు కాలంలో అది గొప్ప భవనముగాను, దావీదు కాలంలో అది దేవుని చేత గొప్ప ఆశీర్వదింపబడిన స్థలముగాను ఉన్నది. కానీ అయితే ఆ యెరూషలేములో ఆ చోట వేరే స్థలములో రాజు భవనము, ఆ రాజు హేరోదు భవనము, హేరోదు ఉండు చోటు గొప్పదిగా అక్కడ కనిపించుచున్నది. అయితే యూదయ బెత్లెహేము స్వల్పమైన స్థలముగా కనిపించుచున్నది. ప్రియులారా, ఆ స్వల్పమైన స్థలాన్ని అనేకులు స్వల్పముగా ఎంచి ఉండి ఉంటారు అనుకుంటాను. అందుకే దేవుని వాక్యము హెచ్చరిస్తున్నది. ఏమని చదవండి? యూదయ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కాదు. యూదా ప్రధానులలో యూదయ బెత్లెహేము ఎంత మాత్రం అల్పమైనది కాదంట. ప్రియులారా, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని తెలియపరిచారు. ప్రియులారా, అయితే యూదులను పరిపాలించు రాజు యూదయ బెత్లెహేములో పుట్టుచున్నాడని చెప్పి లేఖనం అక్కడ లెక్కింపబడి ఉన్నది. దావీదు తరము గతించిపోయి, తన పిల్లల తరము గతించిపోయి, అంటే వాళ్ళు రాజరికము చేసి వాళ్ళు పడిపోయి, ఆ తదుపరి ఆ యొక్క దావీదు వంశస్థులు స్వల్పమైన జనముగానే కనిపిస్తూ వచ్చారు. ప్రియులారా, అంటే దావీదు వంశంలో పుట్టినవాడు యేసేపు చేయుచున్న వృత్తి ఏమిటంటే వడ్రంగి పని చేయుచున్నాడు. అతను చూచిన వారు ఏమంటారంటే అతను వడ్రంగి అంటారు. రాజును చూస్తే, హేరోదు రాజును చూస్తే జ్ఞానులు ఏం చేశారంటే హేరోదు రాజును చూడంగానే నమస్కరించి, అయ్యా రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. అయితే ఆ యొక్క రాజు వస్త్రాలు, ఆ యొక్క రాజు భవనము, ఆ యొక్క రాజు యొక్క గంభీరము యేసేపునందు లేదు. కానీ యేసేపు దేవునికి ఇష్టుడైన పరిశుద్ధుడుగా జీవించువాడై ఉంటున్నాడు. ప్రియులారా, ఆ యేసేపు దావీదు యొక్క వంశపు వాడు,
దావీదులో నుంచి వచ్చినవాడు కనుక యేసేపు ప్రదానము చేయబడి మరియా గర్భము ధరించి దేవుని దూతల ద్వారా దేవుడు యేసేపునకు మరియాకి తెలియపరిచి వారు అంతకు ముందు ఉన్న స్థలము ఎక్కడంటే యేసేపు ఎక్కడున్నాడు జీవించున్నాడు? యూదయ బెత్లెహేములో కాదు ప్రియులారా, గలిలయలో జీవించున్నాడు. యేసేపు గలిలయలో వృత్తి చేసుకునిచున్నాడు, ఉద్యోగం చేసుకునిచున్నాడు. మరియా కూడా ఆ ప్రాంతంలోనే ఉంటున్నదేమో. ఎందువల్లనగా యేసేపు గలిలయలోనే ప్రదానం చేసుకొని ఉన్నాడు మరియాని. అప్పుడు ప్రజా సంఖ్య రాయబడుచున్నప్పుడు వారు స్వగ్రామములలోనికి వారు వెళ్ళి ఆ ప్రజా సంఖ్యలో లెక్కింపబడాలి ప్రియులారా. అందును బట్టి యోసేపు మరియాను చేర్చుకొని ఆ గ్రామమునకు ప్రయాణమవి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరియా నిండు గర్భవతి అయి ఉన్నది. యేసేపు యొక్క వంశావళి, దావీదు పుట్టిన స్థలము యూదయ బెత్లెహేము. ఆ యూదయ బెత్లెహేమునకు యేసేపు ప్రజాసంఖ్యలో లెక్కింపబడ్డకు మరియాను తీసుకొని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ యొక్క యూదయ బెత్లెహేములో అతనికి ఇల్లు లేదు ప్రియులారా. అతనికి ఉండుటకు నివాస స్థలం లేదు. అతనికి బంధువులని కూడా లేరు కామాల, అతనికి స్నేహితులని కూడా లేరు కామాల. ఆ చోట్లో ఒకవేళ ఉండుంటే నేరుగా బంధువుల యొద్దకు వెళ్ళి ఉంటాడు యేసేపు. ఒకవేళ స్నేహితులు ఎన్నుంటే నేరుగా యేసేపు మరియాను తీసుకొని ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఎందుని బట్టనగా ఆమె నిండు గర్భవతి అయి ఉన్నది కనుక ఆ ప్రజా సంఖ్యలో లెక్కింపబట్టకు వారు వెళ్ళినప్పుడు మరియాకి గర్భవేదన వచ్చుచున్నది. అప్పుడు సత్రాలకి వెళ్ళి అక్కడ చోటు ఉన్నదేమని వారు చూస్తున్నారు ప్రియులారా. ఆ సత్రమునకు వెళ్ళి, అయ్యా నా భార్య ప్రసవ వేదనతో ఉంది, నిండు మాసాలతో ఉంది, మీరు కొద్దిగా చోటు ఇవ్వండి అయ్యా అంటే యేసేపునకు కానీ మరియాని కానీ వాళ్ళు కరుణించలేదు ప్రియులారా. సత్రంలో చోటు లేదని వెలివేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ సత్రంలో స్థలం లేదు, సత్రమే నిండిపోయి ఉన్నది. అయ్యో మాకే చాలకుండా ఉంది, వెళ్ళిపోండి. నిండు మాసాలతో గర్భము ధరించి ఆ యొక్క ప్రసవ వేదంలో ఉంటున్న ఆ తల్లిని చూసి కూడా ఆ ప్రజలు కరుణించుకుంటూ ఉంటున్నారు ప్రియులారా. ఏ ప్రజలు వారు చెప్పండి? ఏ ప్రజలు వారు? ఏ దేశంలో? ఎక్కడ? యూదయ బెత్లెహేములో ప్రియులారా. యూదయ బెత్లెహేము నుండి ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు, దేవుని పిల్లలు, దేవుని ప్రేమించువారు, దేవునికి ప్రార్థించువారు. వారి యొక్క కఠినత్వం చూడండి. యేసుక్రీస్తు వారు మరియా గర్భములో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ ప్రజల చేత కనికరింపబడలేదు ప్రియులారా. సత్రములో చోటు లేదని వెళ్ళిపోమని చెప్పుచున్నారు. ఇంకెక్కడైనా చోటు ఉంటుందేమో అని వారు చోటు వెతుకుతూ వెళ్ళుచున్నారు ప్రియులారా. అనేక ఇల్లులు, అనేక ప్రజలు ఆ నిండు గర్భవతి అయి ఉన్న మరియాని యేసేపు తీసుకొని ఆ వీధులలో వెళుచున్నప్పుడు నిండు మాసాలతో ఉన్నది కనుక అడుగులు తడబడుతూ, నడవలేక నడుస్తూ, దూరం ప్రయాణమై వస్తూ, మంచిగా ఆహారం లేకుండా, మంచిగా నీళ్ళు లేకుండా యేసేపు మరియా యేసుక్రీస్తు వారిని గర్భము ధరించి
ఎంత శ్రమపడి ఉంటారో ఆలోచించి చూడండి ప్రియులారా. యూదా బెత్లెహేములోనికి వచ్చినప్పుడు ఆ యొక్క సత్తరంలో కానీ చోటు ఇచ్చుండుంటే వాళ్ళు ఎంత నెమ్మదస్తులై ఉంటారు, ఎంత సంతోషించి ఉంటారో. దూరం నుంచి మనం ప్రయాస వచ్చినందుకు ఈ సత్తరంలన్నా మనకు చోటు దొరికాది, అన్ని నీళ్లు తాగనన్నా కొద్ది చోటి మనం తలవాల్చుట కన్నా చోటు దొరికాదని వారు సంతోషించి ఉండి ఉంటారు. అయితే వారికి ఆ సత్తరంలో చోటు లేదు, ఆ ఛత్రాలలో చోటు లేదు, ఛత్రాలను నిండిపోయి ఉన్నవి. ఆ ప్రాంతాలలో ఉండేవారు కూడా తన ఇంట చేర్చుకోలే వాళ్ళని. ఎందువల్లనగా యేసేపు పేదవాడుగా కనిపిస్తున్నాడేమో, మరియమ్మ తల్లి పేదరాలుగా కనిపిస్తున్నదేమో. ఒక రాజు వస్తున్నాడంటే ఒక త్రోవన అందరూ నమస్కరిస్తారు, అందరూ గౌరవిస్తారు, అందరూ మర్యాదిస్తారు. ఆ రాజు ఏమి అడిగినా వాటిలన్నింటినీ వారు ఆ రాజు కొరకు చేయుదురు ప్రియులారా. అయితే యూదుల రాజుగా పుట్టుచున్న యేసుక్రీస్తు వారికి జన్మించుటకు చోటు లేదు ప్రియులారా. ఆయన ఎక్కడ జన్మించారంటని అనుకుంటారు. నేను అనుకుంటే ఆ త్రోవ మార్గమున వెళ్ళుచు ఆ త్రోవ ప్రక్కన ఒకవేళ మరియమ్మ కన్య ఉంటుందేమో అనిపిస్తున్నది. త్రోవ ప్రక్క కన్యేశ్వరుని ఉంటుందేమో. యేసుకు ఆ మరియ కనినప్పుడు ఆ బిడ్డను తీసుకొని ఎక్కడ ఉంచేదను నా బిడ్డను, ఈ రోడ్లో నేను ఎక్కడ ఉండదును అని తలంచి బాధపడుచు అటు ఇటు తిరిగి చూస్తుంటాడేమో. ఎక్కడైనా చోటు దొరుకుతుందా, ఎక్కడ చోటు లేకుండా ఉంది అని చూస్తున్నప్పుడు అక్కడ పశువులు ఉండేది. ఆ పశువుల పాకలో ఆ పశువుల తొట్టి ఏదన్నా ఒకటి ఖాళీగా ఉంటుందేమో. కాబట్టి పశువుల తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టి యేసు ప్రభు వారిని, లోకరక్షకుడిని ఆ పశువుల పాకలో ఆ తొట్టిలో పొత్తి గుడ్డలతో చుట్టి పండేశారు ప్రియులారా. రాజు యూదయ బెత్లెహేములో పుట్టుటకైనా చోటు లేకుండా ఆ రోడ్లమ్మిడి జన్మించుంటాడేమో. ఆ పుట్టిన తదుపరైనా అతనికి చోటు లేక పశువుల పాకలో ఒక తొట్టిలో పొత్తి గొడవలో చుట్టి పండేసి ఉన్నారు ప్రియులారా. అయితే హేరోదు రాజు వారిని మరలా పిలిచి జ్ఞానులకు, అయ్యలారా, యూదుల రాజుగా పుట్టిన వాడిని మీరు కనుగొని మరలా వచ్చి నాకు తెలియపరచండి, నేనును మా వారును వచ్చి ఆయనను పూజిస్తామని చెప్పి అబద్ధముగా, అంటే అతన్ని చంపుటకు అతడు మనసున ఆలోచించుకున్న వాడై పై మాటలో మీరు వెళ్ళి ఆయన పూజ చేసుకొని నాకు తెలియపరచమని పంపేశారు. ఆ తదుపరి ఈ యొక్క జ్ఞానులు ఆ నక్షత్రమును కనుగొని, అయ్యో మనము తప్పుగా ఆలోచించుకున్నాము, రాజు భవనంలో పుట్టి ఉంటాడని చెప్పి మనం రాజు భవనానికి వెళ్ళాము, ఆ రాజు భవనంలో పుట్టలేదు. వీరు జ్ఞానులు కాబట్టి తమ జ్ఞానమును బట్టి వాళ్ళు మరలా ఆలోచించుకొని మరలా ఆ నక్షత్రమును కనుగొని ఆ నక్షత్రమును ఫాలో అయి వెళ్తున్నారు ప్రియులారా. ఆ నక్షత్రము వారికి త్రోవ చూపించేదంట ప్రియులారా. ఆ నక్షత్రం వారు ముందు వెళ్ళిపోయేదంట. యేసుక్రీస్తు జన్మించిన స్థలము యొద్దకు వెళ్ళి ఆ నక్షత్రము నిలబడ్డది. ఈ జ్ఞానులు వెళ్ళారు, ఆ నక్షత్రము నిలబడిన చోటును కనుగొన్నారు. ఆ స్థలంను చూస్తే ఆ స్థలమేమో పశువుల పాక. వీళ్ళు జ్ఞానులు అంటే వారి వస్త్రములు, వారి యొక్క హోదా చూస్తే వారు గొప్పవారు.
జ్ఞానులంటే గొప్పవారు. ఎందువల్లంటే నేరుగా ఏ రోజు రాజును కలుసుకొనే మాట్లాడి వచ్చిన వారు. మరి ఏ ప్రజలు నేరుగా రాజును కలుసుకొని మాట్లాడటకు వీల్లేదు. ఒక రాజును కలుసుకోవాలంటే దానికి తగిన ఏముండాలి? దానికి తగిన శక్తివంతుడై ఉండాలి, దానికి తగిన బలవంతుడై ఉండాలి, దానికి తగిన స్టేటస్ ఉన్నవాడు, అంతే కదా, స్టేటస్ ఉండేవాడుగా ఉండాలి. కాబట్టి జ్ఞానులు గొప్పవారు కనుక ఆ గొప్పవారు నేరుగా రాజును కలుసుకొని మాట్లాడి, ఓ రాజు ఇంట పుట్టలేదు ఈ యొక్క యూదుల రాజు అని తెలుసుకొని ఆ యొక్క పశువుల పాక ఎందుకు వచ్చినప్పుడు ఆ పశువుల పాకలో ఆ యొక్క పొత్తి గుడ్డలతో చుట్టబడి పడి ఉన్న యేసుక్రీస్తుని వారు కనుగొన్నప్పుడు వారు ఏం చేశారంటే వారు జ్ఞానాన్ని విడిచిపెట్టారు ప్రియులారా. వారి యొక్క గొప్పతనాన్ని విడిచిపెట్టారు. యేసుని చూడంగానే ఆ పశువుల తొట్టిలో నేరుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి సాష్టాంగపడి ఆయనకి నమస్కారం చేసి వారు తెచ్చిన బంగారమును, బోలమును, సామ్రాణిని యేసుక్రీస్తు వారికి సమర్పిస్తున్నారు. ఏ విధంగా సమర్పిస్తున్నారంటే భయభక్తితో. ఒక రాజుని ఏ విధంగా గణపరచాలనో ఆ విధముగా పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండి ఉన్న యేసుక్రీస్తు వారిని చూచి వారు గణపరిచారు ప్రియులారా. యేసుక్రీస్తు వారిని చూసి మహిమపరిచారు. యేసుక్రీస్తు వారిని చూసి ఆనందించారు. యేసుక్రీస్తు వారు పశువుల పాకలో ఆ తొట్టిలో పెట్టబడి ఉన్నప్పటికీ వారు నిజముగా ఈయన యూదుల రాజు అని చెప్పి ఆయన్ని పూజించి, ఆయన గణపరిచి, ఆయన మహిమపరిచి ఆయన యందు సంతోషించారు ప్రియులారా. నిజముగా యేసుక్రీస్తు వారు లోక రక్షకుడై ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారు లోకమునకు వెలుగై ఉంటున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు యేసుక్రీస్తు వారు ఆయన లోకములోనికి వచ్చుచు ప్రతి ఒక్క మనుషుని వెలిగించుచున్నది. ఆ యూదులను, ఆ యొక్క జ్ఞానులను ఆ యొక్క వెలుగు వెలిగించాలి ప్రియులారా. వారు యేసుక్రీస్తు వారిని ఆ యొక్క పశువుల పాకలు చూచినప్పుడు లోక రక్షకుడు యూదుల రాజుగా జన్మించి ఉన్నట్ట వారు కనుగొని ఆనందించారు, యేసుక్రీస్తునందు సంతోషించారు. ఎందువలనగా ప్రతి మనిషిని ఆ వెలుగు వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఆయనను తెలుసుకొనలేదు. యేసుక్రీస్తు వారిని లోకము తెలుసుకోవాలనే ప్రతి మనిషిని యేసుక్రీస్తు వారు వెలిగించుచున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు పుట్టినది నిజమే. యేసుక్రీస్తు వారు యూదుల రాజుగా జన్మించినది నిజమే. యేసుక్రీస్తు వారు యూదుల రాజై దావీదు సింహాసనమున కూర్చొని యుగయుగములు పరిపాలించుట నిజమే. యేసుక్రీస్తు వారు నీ హృదయములో వెలిగింపబడి ఉన్నాడా? యేసుక్రీస్తు వారు ప్రేమై ఉన్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారు సమాధానమై ఉన్నారు. యేసుక్రీస్తు వారు సంతోషమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పాపము లేని వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సమాధానకర్త అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనలను రక్షించుటకు వచ్చిన వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు నందు మనము రక్షింపబడిన వారమై
యేసుక్రీస్తులో మనము ఫలించువారమై ఉండాలని, యేసుక్రీస్తునందు మనం ఎల్లప్పుడూ ఆనందించువారమై ఉండాలని దేవుడు మనలను హెచ్చరిస్తున్నారు. ప్రియులారా, దేవుడు ఈ వాక్యమును మన హృదయములో, మన విడికిల్లో ఆశీర్వదించునుగా కానీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అందింపజేసినందుకు మరి ఒకసారి దేవునికి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియచేసి నేను ముగించుకుంటున్నాను. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని దేవుని నామమును మహిమపరిచి దేవుని ఆశీస్సులు పొందుకుందాం. మా స్తుతికి కారణభూతుడైన దేవా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారిని మీరు మా కొరకు ఈ భూమి మీద పంపించినప్పుడు నా దేవా, అన్ని పశువుల పాకలు నా తండ్రి, ఆయన పరుండుట చూచి జ్ఞానులు నా తండ్రి, ఆయన పూజించి సంతోషించి ఆనందభరితులయ్యారు నా దేవా. అలానే యేసుక్రీస్తుని మీరు ఈ భూమి మీద జన్మింపజేసినప్పుడు పరలోకమునందు దేవదూతలు అందరూ దిగి వచ్చి ఆయన మహిమపరిచి ఘనపరిచారు నా దేవా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాకని నా దేవా, వారందరూ నా తండ్రి మిమ్మల్ని పూజించి, నా తండ్రి మిమ్మల్ని కీర్తించి, మిమ్మల్ని ఘనపరిచి ఉంటుండగా నా దేవా, అలాగ మేమును ఘనపరచులాగన, మేమును పూజించలాగన, మేమును నా తండ్రి మీ నామమును కీర్తించులాగన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ఆత్మను మా దయచేసినందుకు మీ నామానికి స్తోత్రములయ్యా. మా ప్రతి ఒక్కొక్కరిలో క్రీస్తుని మీరు ఉదయింపజేసినందుకు మీ నామానికి స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. మా సొంత రక్షకుడుగా యేసుని మా హృదయంలో ఉంచి ఉన్నందుకు మీ నామానికి స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. యేసు నామమున నా తండ్రి, మేము అడిగినను మేము దయచేస్తానని సెలవిచ్చిన దేవుడు గనక మేము అడుగుచున్నాము నా దేవా. మేము అడుగుట కన్నా, ఊహించుట కన్నా అధికమైన ఆశీర్వాదములు మీరు మాకు దయచేవారై ఉన్నందుకు మీ నామానికి స్తోత్రములయ్యా. నా తండ్రి, క్రీస్తు మాలో జన్మించి ఉన్నాడని మేము విశ్వసిస్తూ నా దేవా, క్రీస్తు ద్వారా మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధించుతున్నామయ్యా. యేసుక్రీస్తు నందు మమ్మల్ని నా తండ్రి ప్రత్యేకపరిచి పరిశుద్ధులుగా మార్చి నీతిమంతులుగాను యథార్థమంతులుగాను క్రీస్తు కొరకు జీవించు వారుగాను ఉండుటకు మీ కృపను మాకు అనుగ్రహించినందుకు మా రక్షకుడును మా ప్రభు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయో, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమయో, పరిశుద్ధాత్మక అన్యోన్యత సావాసం యేసుక్రీస్తు వారు రాకడ వరకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుండై ఉండునుగాక. ఆమేన్. ప్రైస్తల అందరికీ వందనాలు.